వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఒకవైపు చూస్తే ఉద్యోగస్తులకు నెల నెల జీతాలు చెల్లించాలి, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలకు కూడా డబ్బులు కేటాయించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా అప్పులు చేయడం జరిగింది. ఇక ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక అవసరాలకు జాతీయ బ్యాంకులను సంప్రదించడం కూడా జరుగుతుంది. కానీ ఆ బ్యాంకులు కూడా చేతులు ఎత్తేసాయి. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ మీరు ఒకటి మర్చిపోతున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా కానీ బూర్లు గారెలు ప్రసాదం పులిహార అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగా వాళ్ళకి మీరు ఇది సంవత్సరంన్నర నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇలాగా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థిక పాతాళానికి వెళ్ళిపోయాం. మన పరిస్థితి అప్పు పుట్టని పరిస్థితి అనేటువంటిది మనం సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ ఎక్కడన్నా ఆగిందండి అప్పు రావటం? ఎక్కడికెక్కడ తాకట్టు పెట్టేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో భూముల్ని, కార్పొరేషన్ని, గవర్నర్ గారిని కూడా తాకట్టు పెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఇక మీ ప్రైవేట్ ఆస్తులు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇల్లుని కూడా వాళ్ళు తాకట్టు పెట్టేస్తారు. మీరు ఏం చేస్తారు? రాజు అని కాదండి, వాళ్ళు చేసే అరాచకం ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఏమైనా చేయగలుగుతారు. రైట్. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టము, రూల్ ఆఫ్ లా ఏమీ పనిచేయకుండా దాన్ని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టారు దాన్ని. అంటే అలా స్తబ్దతగా ఉండిచ్చారు. న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ 4 అడుగులు ముందుకేస్తే దాన్ని అమలు చేయవలసిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఈ కాలకేయలే కదా, ఈ దండుపాళెం బ్యాచే కదా అమలు చేయాలి దాన్ని. అటువంటిప్పుడు అది ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మీరు అప్పుల విషయానికి వస్తారా? గత ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, విభజిత రాష్ట్రం మొత్తం అప్పులు 2 లక్షల కోట్లు ఈ ఏళ్ళ చేతికి వచ్చేటప్పటికి. అంటే చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన 1,25,000 కోట్లు, ఇంకో 90,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈయన చేశాడు. 2,25,000 కోట్లు ఈయన అధికారం వచ్చేటప్పటికి. ఈ 3.5 సంవత్సరాల్లో ఇప్పుడు మొన్న ఈ మధ్యన మాట్లాడుకున్నాడు 8 లక్షల కోట్లు అనుకున్నాం. ఈయన చేసింది 6.25 అంతా అనుకున్నాం. ఇప్పుడు అది 8 లక్షల కోట్లు దాటిపోయింది. ఈయన చేసినట్టు దాదాపు 9.5 లక్షల పైన ఇప్పుడు అప్పు ఉంది మన రాష్ట్రానికి. సరే, నువ్వు అప్పు చేసే తప్పులేదు. ఇప్పుడు ఏదైనా వ్యవహారం చేస్తున్నారు, సంసారం నడుపుతున్నారు, అప్పు చేస్తారు. నీ దగ్గర చేతిలో డబ్బులు లేకపోతే. ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్తాను కొద్దిగా వినండి. గత ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ, ఇప్పుడు ఇసుక మీద ఆదాయం ఉంది, అవునా కదా? గత ప్రభుత్వంలో మద్యం మీద ఆదాయం 6,000 కోట్లు, ఇప్పుడు 21,000 కోట్ల ఆదాయం మద్యం మీద, అవునా కదా? అప్పుడు గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలన్నీ చాలా అదుపులోను, అప్పటికే 100% పెరిగినాయి. అంటే ఉదాహరణకి అప్పుడు 70 రూపాయలు పెట్రోల్ ఉంటే ఇప్పుడు 110 రూపాయలు. అంటే దాని మీద వచ్చి పన్నుల వాటా, రాష్ట్ర వాటా ఎక్కువే కదా, అవునా కదా? అంటే అలాగే నేను చిన్న ఉదాహరణ ఒకటి చెప్పాను. ఇంకా అన్ని రకాల మీద కూడా ఆదాయం పెరిగింది వీళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు. దీంతో రాష్ట్రాన్ని నడపాల, అవునా కదా? ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నాయి ఇవ్వాలి. సరిపోతే కొద్ది గొప్ప అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చిన దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే సంపద సృష్టించడానికి ఆదాయ మార్గాల కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఒక 20-30 వేల రూపాయలు, 1,50,000 రూపాయలు నువ్వు ఏదన్నా నీకు మళ్ళీ తిరిగి ఆదాయం వచ్చి మార్గంలో పెట్టుకుంటే, లేకపోతే నువ్వు అప్పు కట్టుకుంటే తిరిగి వడ్డీ కట్టక్క లేకుండా అలాగే నీకు ఒక ఇన్కమ్ బేస్ కనపడితే అప్పుడు నీ అప్పు తీర్చడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇది అలా కాదు కదా. తెచ్చిందంతా ఇప్పుడు ఈయన ఏం ముసుగేసాడు? సంక్షేమం ముసుగేశాడు. సంక్షేమం అనేటువంటిది ముసుగు, నవరత్నాలు అనేటువంటిది ఒక మాస్క్. ప్రజలు ఏం మాట్లాడుకున్నాను, మీరేం చెప్పుకుంటారో ఎవరు చెప్పుకున్నా
అప్పులు తెచ్చి జనాలకు పంచిపెడుతున్నాడు అంటారు. అప్పులు తెచ్చి జనాలకి ఏం పంచిపెడతలేదండి ఈయన. జనాలకు పంచిపెట్టడానికి కూడా సరిపడగా ఆ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఈయన చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం సంక్షేమ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు చేసినవి ఈయన చేస్తున్నాడు, రేపు వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు. సంక్షేమం కొంచెం రూపాయి ఎక్కువ తక్కువ. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్న సంక్షేమం 65,000 కోట్లు ఏడాదికి. యావరేజ్ని ఈ 3.5 ఏళ్లలో ఈయన 1,65,000 కోట్లు చేశానని చెప్పాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఆయన నోటితో ఆయనే నేను ఇప్పటికీ 1,65,000 కోట్లు, మొన్న ఈ మధ్యన 1,80,000 కోట్లు అయింది సంక్షేమానికి, నేను డైరెక్ట్గా బటన్ నొక్కేసానని చెప్పాడు. బటన్ నొక్కేయటమే కదా, ఇంకో సపరేట్గా ఇంకేమైనా కవర్లో పెట్టి ఇవ్వట్లేదు కదా ఎవరికి. బటన్ నొక్కేసేయటమే కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆయన నోటితో అయినా 1,80,000 కోట్లు నేను పంపించాను అన్నాడు. గత ప్రభుత్వం 64,000 కోట్లు చేసింది ప్రతి సంవత్సరానికి సంక్షేమం. సంక్షేమం మీద ఇప్పుడు ఈయన ఏదో పప్పు బెల్లాలు పంచిపెడుతున్నాడు మీరు అనుకోవద్దు. చంద్రబాబు గారు కూడా పంచిపెట్టాడు 64,000 కోట్లు సంవత్సరానికి. ఆయనకి ఈయన పెద్ద తేడా ఉంది? పెద్ద తేడా ఏం లేదు కదా. పైగా అప్పుడున్న అన్న క్యాంటీన్ లేదు. పేదవాడి కడుపు ఆకలి, 5 రూపాయలకి అన్నం దొరికితే దాని మీద ఎంతమంది ఆధారపడే వాళ్ళు తెలుసా? ఒక డైలీ లేబరు ఒక పక్కనున్న గ్రామాన్ని నుంచి ఒక పట్టణానికి వచ్చి పని చేసుకుంటా అతనికి 300, 400, 500 ఒక కూలీ వస్తే 5 రూపాయలు టిఫిన్, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం చేసి 10 రూపాయలతో అయిపోతే అమ్మాయి అనుకుని ఇంటికి పోయి ఉండేది. అంటే 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ పోసుకుని కూడా. అప్పుడు రోడ్లు కూడా సాఫీగా ఉండి రిపేర్లు కూడా వచ్చి కాదు. వారానికి 7 రోజులు అయితే 5 రోజులే పనిచేసి మిగతా 2 రోజులు విశ్రాంతి తీసుకుని 8 రోజు పనిలోకి వెళ్ళేవాడు. మళ్ళీ హాయిగా ప్రశాంత్ కాళ్ళు 6 చెప్పు కూర్చునేవాడు. 50 రూపాయలు పెడితే ఒక క్వార్టర్ బాటిల్ వచ్చింది. అది ప్రశాంతమైన స్థిమితమైన జీవితం. ఎంతో కొంత డబ్బు వెనకేసుకునేవారు. అప్పుడు అది ఇప్పుడు వారానికి 3 రోజులు పని దొరకడం గగనం. కారణం ఇసుకలో కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం మొత్తం కుదిలైపోయింది. కాంట్రాక్టులు చేతులు ఎత్తేసారు. తోల తీరిపోయింది వాళ్ళకి. ఆటోమేటిక్గా పని ఇవ్వలేడు. వారానికి 3 రోజులు కూడా పని దొరకట్లేదు. ఆ 3 రోజులు పని దొరికిన దానికి ఈ పెట్రోల్కి, గ్యాస్కి, నిత్యావసరాలు పెరిగిపోయిన దానికి, రోడ్లు పాడైపోయి రిపేర్లకి, మందు కొనాలంటే అప్పటికి ఇప్పటికి 3 రెట్లు పెరిగిపోయి అన్ని రకాలుగాను ఆ ఆదాయం సరిపోవట్లేదు. ఈయన సంక్షేమం చేసిన వాళ్ళకి అది ఆనందం సరిపోవట్లేదు. తీసుకుంటున్నారు కొంతమంది, అందరికీ లేదు. 100కో 10 మంది 20 మందికి ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళకి అంగడి కానీ మింగుడు ఉండదు. మీరు ఎంత పెడితే సంతృప్తి పరచగలరండి ఎవరికన్నా? అదొకటి. 2 చంద్రన్న బీమా ఉండేది. ఎవరన్నా సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవారు. మట్టి ఖర్చులకు 10,000 ఇచ్చేవారు. అంటే సడన్గా చనిపోయడం కూడా ఎవరన్నా కాలం తీరైనా సరే సహజ మరణం, వాళ్ళు ఇంట్లో రూపాయి లేకపోతే మట్టి ఖర్చులకి అసలు ఏం చేయాలో అర్థం అవ్వదు. ఎవరో ఒకరు అడగాలి, బంధువులు స్నేహితులు ఎవరో ఒకరు సర్దాలి. ఆ అవసరం లేకుండా 10,000 పట్టుకొచ్చి ఇచ్చేసేవారు. 10వ రోజు వెళ్ళి లోపల 2 లక్షలు చెక్ ఎవరైతే వారసులు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. సడన్గా ఎవరన్నా దుర్మరణం పోలేయకుండా యాక్సిడెంట్లోనూ వాళ్ళకి 5 లక్షలు మట్టి ఖర్చులు ఇచ్చేవారు. 25,000. ఇది అంతా కూడా దశదిన కర్మ జరిగే లోపల ముగిసిపోయింది. ప్రభుత్వం వాళ్ళ తరపున ఇన్సూరెన్స్ కట్టింది. అది ఉందా ఇప్పుడు? సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, ఇలాంటి వాళ్ళకి కళ్ళ ముందు కనిపించి అవన్నీ ఇచ్చేసారు కదా. ఇప్పుడు కందిపప్పు, పంచదార, నూనె ఇవన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమిస్తున్నారు? పైగా ఇంటికి నువ్వు బండి ఇచ్చుకుని ఇంటికి డెలివరీ ఎందుకయ్యా? నెలలో మొదటి వారంలో అన్ని రోజులు, లేదా ఈ నెల తీసుకోకపోతే వచ్చిన నెల కూడా ఇవ్వు. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఏముంటుంది? వాళ్ళు పనులు మానేసి ఒక రోజు పని పోగొట్టేటి ఎందుకు? అసలే 3 రోజులు పని దొరకట్లేదు. అసలు 3 రోజులు కానీ పని ఉండట్లేదు వారానికి. మళ్ళీ అందులో ఒక రోజు నీ వచ్చిన రోజున పనికి వెళ్ళాలంటే ఇలాగా ఇతను సంక్షేమం ఈయనగాసిన అక్కల పాలు చేసినట్టుంది. అదేం ప్రయోజనకరమైన సంక్షేమం కాదు. డెఫినెట్గా అకౌంట్లో డబ్బులు పడితే కొంతమందికి సంతృప్తికరంగానే ఉంటుంది. అంటే గుడ్లో మెల్ల చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటారు. అయితే సంక్షేమం విషయంలో ప్రజలు ఈయన చాలా సూపర్గా చేస్తున్నాడు నేను ఏమనుకుంటలే. మీలాంటి వాళ్ళు చెప్తున్నారు, రాజకీయ నాయకులు కూడా ఈయనంతా అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచిపెడుతున్నాడు. అది ఉత్తి మాట. వాళ్ళు తెలియక అవివేకంతో మాట్లాడుతున్నారు. సంక్షేమం అనేటువంటిది గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నాడు, రేపు చేస్తారు. అది అనేటువంటిది వాళ్ళ హక్కు.
ఒక రాజ్యం రాజు తన ప్రజలకు సుభిక్షంగా సంతోషంగా హాయిగా ఉండాలి. ఎవరైతే మిగతా సమాజంతో అందుకోలేకపోతున్నారో వెనకబడి ఉన్నారో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అన్ని విధాలుగా. అందులో భాగమే సంక్షేమం. ఇది ఎవరైనా చేసి తీరాలా. ఇక పక్కన పెట్టేస్తే ఇది పక్కన తీస్తే 9 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఓ 2 లక్షల కోట్లు తీసేయండి పాతదే, అంటే 7 లక్షల కోట్లు క్లియర్గా, పోను 6.5 క్లియర్గా వీళ్ళు అప్పు చేశారు. ఈ 3.5 ఏళ్లలో మద్యం మీద, ఇసుక మీద, జిఎస్టీలు, పన్నుల మీద వీళ్ళకి వచ్చిన వాటా పెరిగిన, ధరలు పెరిగి పన్నుల వాటా పెరిగిందా ఆ వచ్చిన ఆదాయం. ఇందులోంచి 1,80,000 కోట్లు ఆయన సంక్షేమం తీసేయండి. మిగతా డబ్బు ఏది? ఈయన ఏం చేసాడు? ఒక్క తట్టెడు మట్టి ఎక్కడన్నా వేసాడా? రోడ్డు గుంతలు పూడ్చాడా? ఈయన పూడ్చాడా? ఏదో ఒక బిల్డింగ్ నిర్మించారా? ఏదైనా కూలగొట్టారు తప్ప నిర్మించలేదు కదా. పోలవరానికి పెట్టుబడి పెట్టి రీఎంబర్స్మెంట్ తీసుకున్నారా? గతంలో ప్రభుత్వం ఏం చేసింది? పోలవరానికి గబగబా పెట్టుబడి పెట్టేసి తర్వాత వాళ్ళ దగ్గర రీఎంబర్స్మెంట్ చేసుకున్నారా? ఆ డబ్బు కూడా వచ్చింది వీళ్ళకి. గత ప్రభుత్వం వర్క్ చేసిన డబ్బులు వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినాయి. వాళ్ళు వెంటనే ఎవరు కదా. పోనీ పట్టిసీమ లాంటిది ఏమైనా కట్టాడా? బహుళ ప్రయోజనాలు ఉండేది. పోనీ పోలీస్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టారు మంగళగిరిలో, అలాంటిది ఏమైనా నిర్మించారా? పోనీ ఇవన్నీ చిల్లరా. 10 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, కానీ 100 కోట్లు కదా వీళ్ళ దగ్గర లాగేసినాయి. ఇంకా అవినీతి జరిగిందని అవినీతి జరిగితే మొత్తం అంతా మూట కట్టేసి అపార్ట్మెంట్లు, ఇలాంటి అపార్ట్మెంట్ పెద్ద తీసేసుకుని ఈగ కూడా దూరకుండా ఆ కట్టలని పెట్టేసి 2,000 కోట్లు ఎక్కడున్నాయి కనపడుతున్నాయి. మద్యం మీద డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు? ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు? ఇసుక వాటి మీద వై వేర్ ఇస్ ద మనీ? మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. అవును. ఇప్పుడు ఈ డబ్బు అంతా వీళ్ళు చేసి ఏమా అదే. ఇప్పుడు అత్తారింటికి దారింది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కోట శ్రీనివాసరావు గారు ఒకటి అడుగుతాడు, నువ్వు ఇంత దుర్మార్గాలు అరాచకం చేస్తావు కదా, నువ్వు ఏం చూసుకుని ఏ ధైర్యం నీకు అని అడుగుతాడు. నువ్వు ఎవరిని చూసుకుని ఇంత మాట్లాడుతున్నావు అంటాడు. అక్కడ ఒక ఎద్దులేటోడు ఒకటి చూపించాడు, ఇంకో ఎద్దులేటోడు ఒకటి చూపించి ఒక్క గొద్దుకు ఎరుగుని చంపేస్తాడు. వీడిని చూసుకున్న ధైర్యం అంటాడు. ఆ ఎగిరిదంతే దెబ్బ కింద పడిపోతాడు. అలాగా వీళ్ళు ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారంటే ఈ డబ్బు చూసుకునే రేపు పొద్దున ఎన్నికల్లో 1000 దొరకలేదా, 2,000 లేదా 10,000 పడేస్తాం, లేకపోతే 1,00,000 ఇస్తాం ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. అదే వాళ్ళ ధైర్యం. పైగా వెనకాల అన్నిటికీ అండగా పైన ఉన్నవాడు ఉంటాడు వాళ్ళకే. ఇప్పుడు వీళ్ళు దొబ్బేసిన డబ్బులో సగం వాళ్ళకే పంపిస్తున్నారు. చక్రాల సూట్ కేసులు వేసి పైప్ లైన్లు వేసేసారు. మనుషులు పట్టుకెళ్తే హెలికాప్టర్లు గట్టా పట్టుకెళ్తే లేట్ అయిపోతుందని పైప్ లైన్లు వేసి ఇక్కడ వదిలేస్తారన్నమాట. ఇప్పుడు మీకు కన్వేర్ బెల్ట్ ఉంటుంది విమానాశ్రయంలోని, సూట్ కేసులు గట్ట తీసి పడతారు కదా, అట్లంతటా వెళ్ళిపోతూ ఉంటాయి ఎవడ పట్టుకెళ్ళక లేకుండానే. అలా వీళ్ళు కన్వేర్ బెల్ట్లు వేసేసారు గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ డబ్బులు కట్టలన్నీ అందులో పడతారు. అలా పాక్కుంటూ పోతే వాళ్ళు తీసేసుకుని లెక్కట్టుకుని పక్కన నడుచుకుంటారు. ఇది పరిస్థితి. వీళ్ళు ఊరికి వీళ్ళు కౌరులు చెప్తారు. అప్పులు పాలైపోవడం ఏంటి ఈ దేశంలో? మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు. ఎలాగంటే ఒక మందు కనిపెట్టారు ఇంకో, మీరు అది పనిచేస్తుందా లేదా ఎలా ఉందని ఒక ఎలకల మీద ప్రయోగం చేస్తారు. అవును కదా, ఎలకల మీద, కోతుల మీద, కుక్కల మీద, అక్కల మీద ప్రయోగం చేస్తారు కదా. అలాగా వాళ్ళు ఏమి చేయదలుచుకున్నారో అది ఇక్కడ ఒక ట్రైల్ వేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఎలాగంటే రాజ్యాంగం ఉండదు, చట్టం పనిచేయదు, రూల్ ఆఫ్ లా అసలు మర్చిపోతాం, అరాచకం చేస్తాం, దుర్మార్గం చేస్తాం, నోరెత్తి మాట్లాడితే గొంతు పిసికేస్తాం, ఎక్కువ మాట్లాడితే మొహం పగల కొడతాం, కేసులు పెడతాం, ఇలాగ అడ్డగోలు వ్యవహారం చేస్తాం అనేటువంటి దానికి ఒక ట్రైల్ వేశారు అక్కడ. ప్రజలు ఎలా, ఎందుకంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద వేశారంటే వీళ్ళు చాలా చైతన్యవంతులు. ఈ దేశమంతా ఇందిరాగాంధీని ఓడిస్తే ఇందిరాగాంధీని గెలిపించారు అక్కడ. ఈ దేశమంతా బీజేపీని ఓడిస్తే 2 సీట్లు ఇచ్చారు. దేశమంతా 2 సీట్లు వస్తాయి బీజేపీకి, ఒక సీట్ అక్కడ, ఒక సీట్ ఇక్కడ ఇచ్చారు తెలుగు వాళ్ళు. వీళ్ళమే చేద్దాం ప్రయోగం అంటే ఈ దేశానికి ప్రతిరూపం వీళ్ళు. భావావేశం, భావజాలంలో వీళ్ళని అదుపు చేయగలిగితే మిగతా వాళ్ళు ఈజీ. అదంతా చపాతీ బ్యాచ్ పెద్ద పర్లేదు, పన్నీర్ బటర్ మసాలా చపాతీ పెడితే తింటా కూర్చుంటారు వాళ్ళని, వాళ్ళ లెక్క. మన వాళ్ళు ముదురులు కదా, మన వాళ్ళు ఓవర్ స్మార్ట్ అంతే కదా. మరి తిని గుట్లో మొన్న వేసుకుంటామంటే ఓవర్ స్మార్ట్ కదా. కాళ్ళు ఆర్జాపుకుని హాయిగా స్థిమితంగా పడుకునేవాడికి కులము, మతము, ప్రాంతము ఒకసారి చూద్దాం అనుకున్నారు, నోలు తీరిపోద్ది, అలాగే ఉంటుంది. అలా ట్రైల్ వేశారు. ఇప్పుడు 2024లో కేంద్ర పెద్దలు మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వస్తే దేశమంతా అమలు చేస్తారు. ఇది నువ్వేం చేయగలవు? బ్రిటిష్ వాడు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా, నారు పోసావా, నీరు పోసావా అని చెప్పేసి మనం పెద్ద పెద్ద డైలాగులు చెప్పాము. వీళ్ళకి ఏం చెప్తాం?
దేశం కోసం ధర్మం కోసం అంటారు. గడ్డలు పెంచుకుని మారువేషాలు వేసుకుని తిరిగేస్తారు. మీరు ఏం చేయగలుగుతారు? కబాలు దేవుడి ఫోటో చూపించేస్తారు. మీరు కొట్టగలరా వాళ్ళని? ఇప్పుడు శివలింగం మీద తేలిని కొట్టగలరా మీరు? కష్టం. శివలింగం మీద తేలి చెప్పించి కొట్టగలరా? అదే తేలి రోడ్డు మీద తిరిగితే టపా అని చెప్తూ కూడా చంపేస్తారు. ఇది పరిస్థితి. ఈ దేశం మొన్నటి వరకు మీకు మరిసె సిద్ధారెడ్డి గారు ఏం చెప్పాడంటే, చెన్నారెడ్డి గారు అబ్బాయి, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం అనుకున్నారు అందరూ. ఈయనేటి ఎంత ఉంటాడో, ఇలా చేతులు పిసుక్కుంటూ ఉంటాడు, ఇతను ఏం చేయగలలే అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఏం చేస్తాడో చూశారు కదా. విశ్వరూపమా అసలు వాడు 10 తలల విశ్వరూపం. కార్తికేయుడు ఇప్పుడు కార్తీ వీర్యార్జునుడు ఉంటే 1000 చేతులు చేస్తే రైరయ్యబట్టిన ఇలా వెనకాల నుంచి అలా చేస్తున్నాడు ఆయన. పైకి చూస్తే ఏమన్నట్టు ఎంతో బుద్ధిమంతుల్లాగా అదేటమ్మ అక్క చల్లమ్మ అక్కమ్మ చెక్కమ్మ అంటే మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ చూస్తుంటే ఆడుకుని ఇంత మంచి మనిషినా, ఈ మనిషినా మనం అనుకుంటున్నాం, ఇలాగ అనుకుంటాం. చెప్పు చూపించాడా నాకు, ఇలాంటి బూతులు మాట్లాడతాడా, ఇలాంటి బూతులు మాట్లాడితే ఎంత నాకు చెవుల్లో రక్తం వచ్చేస్తుంది అంటాడు ఆయన. అసలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తుంటే ఏంట్రా ఇది చూడలేదా, లేదా తెర లోపల ఉండిపోతున్నాడా. 10,000 BC అని ఇంగ్లీష్ సినిమా వచ్చింది, చూసారు మీరు? విన్నాను. అదే బ్రేవ్ హార్ట్ డైరెక్టర్ సినిమా తీసాడు. అవును సార్. ఆయన పేరు ఇంకా పక్కన గుర్తు రావట్లేదు నాకు. అందులోనూ ఒక పాలకుడు ఉంటారు రాజు. అప్పటి వరకు ఆ రాజు చాలా సూపర్ అన్నట్టు చూపిస్తారు అందరికీ. ముసుగు వేసుకుని లోపల ఉంటాడు. తిరుగుబాటు వచ్చిన తర్వాత అంతా సర్దేసుకుంటారు అనుకున్నది వేరే కదా. అలాగుంది ఈయన పరిస్థితి. ఈయనకేం తెలియట్లేదా? నిన్న కాకమున్న ఒక అతను ఎవరో మాట్లాడాడు, ప్రతి నిత్యం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్తోత్రం ఎలాగ తిరుపతి కొండ మీద నమో వెంకటేశాయ అని తర్వాత శ్రీ వెంకటేశు నమామి అని ఏదో పాటలు వస్తాయి కదా. అలాగే వీళ్ళు పచ్చిబూతులు మాట్లాడుతున్నారు పంచాంగం. వీళ్ళంతా ఆడియో లేకుండా, మంత్రుల స్థాయి ఏమి లేకుండా అసలు కుటుంబాలని, ఆడవాళ్ళని అందరినీ కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అవన్నీ వెంటలేదు ఈయనకి. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసాడు? ఆయన చెప్పు చూపించాడు. మీరు ఇష్టమైన మాట్లాడుతున్నారో చెప్తే ఎగిపోద్దని చూపించాడు. తప్పే ఉంది. ఆ మాటలు ఈయన ఎప్పుడో అన్నాడు కదా. ఇది సెలెక్టివ్ అమ్నిషియా అంటారు. దీన్ని ఎవడో మాట్లాడ్డాం, ఏ మేధావి మాట్లాడ్డాం. తమ్మారెడ్డి భరద్వాజులు అటువంటి ఇలా 6 జాబు కూర్చుని మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళ కళ్ళు లేవు, వాళ్ళకి కనపడవా అసలు. వీళ్ళ గురించి ఒక్క మాట మంచి మాట మాట్లాడతానికి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్కటి చెప్పండి. మీరు చెప్పండి, టక్మని చెప్పండి ఒక నిమిషంలో. ఒక మంచి మాట చాలా మంచి చూడండి అని. మనకి ఎంత కోపం వస్తుందండి. ఈ రాష్ట్రాలు సర్వనాశనం చేస్తుంటే బాధ రాదా? మనిద్దరం ఎత్తలేదా? మనం మనిషిగా స్పందించొద్దా? ఇంత దుర్మార్గం, అంత అరాచకం చేయొచ్చండి అక్కడ. నీకు ఇంత నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఈ ప్రజాద్రోహం కదా అది. ఆయన సమర్థించేవాడు ద్రోహులు కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా, సమాజ విద్రోహులు కదా వాళ్ళు ఆయన సమర్థించేవాళ్ళు. ఇది ఒకసారి ఆలోచించుకోండి. మన కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉంటారు, మన బంధువులు ఉంటారు. వాళ్ళందరూ ఇంత నీచంగా మాట్లాడితే తిడితే నువ్వు సహించగలరా మీరు? ఇవాళ ఎవరినో తిట్టారు, మొన్నటిదాకా చంద్రబాబు గారిని తిట్టారు, ఇవాళ పవన్ కళ్యాణ్ దాకా వచ్చారు. రేపు అంతకన్నా స్థాయి తక్కువ మీ దగ్గరికి వచ్చేస్తారు మాట్లాడటానికి. ఇవన్నీ ఎలా సాగిస్తారు? తప్పు కదా. ఈ దేశం ఏమైపోతుంది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది 75 సంవత్సరాల స్వతంత్రం, ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి చేసుకుంటున్నాం. ఆజాదీ కా అమృత మహోత్సవం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణలోనే అకృత్యం చేశారు. ఆ స్థానిక ఎంపీని రానివ్వలేదండి. ఇంతకన్నా స్వేచ్ఛకు భంగం ఏదైనా ఉంటుందా? సాక్షాత్ ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగినప్పుడు ఇక ఈ దేశం ఎటుపోతుంది? మన స్వతంత్రం ఉందని అనుకుంటున్నారు మీరు? అద్వానీ గారు ఏనాడు చెప్పారు? 2013లో చెప్పాడు, ఈ దేశం అప్రకటిత ఎమర్జెన్సీ వైపు నడుస్తుంది, పెనుముప్పు మంచి ఉంది అని చెప్పి. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందండి. అప్పులు పాలేదు. మీరు వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, అప్పులు చేసేసి అప్పులు కుప్ప చేసేసి ఎవడన్నా మళ్ళీ వచ్చి దీన్ని బాగు చేయడానికి వీలు లేకుండా, అంటే ఎలా ఉండదని అలా ఉంచితే అధికారం పోయిన తర్వాత కొత్త ఎవడన్నా వచ్చి మళ్ళీ దీన్ని సర్దుకుంటారు కదా. ఆ సర్దుకుంటే మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది. ఇంకా అలాంటి అవకాశం రాకుండా ఎవడ వచ్చినా కానీ ఇక్కడ అవకాశం ఉండకూడదు. అలా చేసిపోతున్నారు వాళ్ళు. విధ్వంసం. మీకు స్టోర్ట్పురం గ్యాంగ్ ఉండేవారు, దొండిపాళెం బ్యాచ్, ఈ దొంగల ముఠాలో పార్దీ ముఠా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇళ్లలో దొంగతనాలకు వస్తారు, ఇళ్ళంతా దోసుకుంటారు. శుభ్రంగా వంటగదిలో గెలిపి వాళ్ళు ఇల్లు దోపిడీ గురైన తర్వాత ఏదైనా మిగిలిన పన్నాడు పొద్దున్న తినడానికి కూడా లాంటి తినేసిపోతారు. ఏం మిగలకుండా అంతా ధ్వంసం చేసిపోతారు, కొంతమంది చంపేసిపోతారు. అలాగే లేత జామ తోటలు ఉంటాయి,
ఆ తోటలో కోతులు గుంపు పడింది అనుకోండి, అవి ఏం చేస్తాయి, పూర్తిగా తింటే 4 తింటే కడుపు నిండిపోద్ది వాటికి, ఒక చెట్టు కాయలు సరిపోతాయి వాటికి. కానీ అలా చెయ్యు, 10 ఎకరాల తోట ఉంటే 10 ఎకరాల తోట ధ్వంసం చేసిపోతాయి. అటు రైతుకి ఉపయోగం ఉండదు, మళ్ళీ ఈ మన్నాడు వచ్చి తిందాం వీటికి ఉపయోగం ఉండదు, అవన్నీ నాశనం అయిపోతాయి కదా, సగం కొరకు పడేస్తాయి. లేత జామ తోటలో కోతులు గుంపు పడినట్టు అయింది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గొప్పడు, ఎంత గొప్ప పేరండి, పాడికొండ, ధాన్యాగారం, అన్నపూర్ణ అని చెప్పుకునేవారు కదా. అటువంటి పరిస్థితి వాళ్ళ నిరాశతోటి కళ్ళల్లో నీరు ఇంకిపోయిందండి వాళ్ళకి, కళ్ళు ఎండిపోయినాయి, ఎరుసూపులు వచ్చేసినాయి అందరికీ, కోతురూపు వచ్చేసింది అందరికీ. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు వాళ్ళందరికీ. ఇక్కడ వాళ్ళు అసలు వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతున్నారు. ఇంత తప్పు చేసేవరా మనం, ఇంత తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకో, అంతే కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఒక చిన్న తప్పు నేను పాతాళాన్ని తీసుకెళ్ళిపోతుంది, లిఫ్ట్ వేసి తీసుకెళ్ళిపోతుంది పాతాళానికి. మామూలుగా మెట్లు దిగితే కొంచెం లేట్ అవుద్ది, వీళ్ళు లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు కిందకి పాతాళానికి. ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత వీళ్ళు ఎలా కోలుకుంటారు, ఎప్పుడు కోలుకుంటారు? ఇప్పుడు సాటివారిగా మనం అందరం కూడా వాళ్ళ పట్ల జాలి చూపించాలా, బాధపడాలా, అసలు ఏం చేయాలన్నది అర్థం కాని పరిస్థితి వచ్చేసిందండి. దీనికి అంటే ప్రజల పట్ల పగెందుకు? ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కోపాలు ఉండొచ్చు, ఒకళ్ళనొకళ్ళు వేధించుకో, అది వరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ ప్రజలమే పగెందుకు? వీళ్ళు ప్రజలమే కదా పగట్టారు. వీళ్ళు చంద్రబాబుని ఏం పీకారు, ఏం పీకలేరు వీళ్ళు. చంద్రబాబు నాయుడు కానీ ఏమీ పీకలేరు వీళ్ళు. నిజం, అంతే కదా సార్. వాళ్ళు ప్రజలమే పగ తీర్చుకుంటున్నారా, ప్రజలు వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు రేపు వద్దన్న మీరు చాలామంది అనుకుంటున్నారు టీడీపీ చాలా సాఫ్ట్, చంద్రబాబు నాయుడు గారి మెతక, ఈయన చాలా పద్ధతి అయినోడు, రేపు వద్దన ఆయన ఏమన్నా కానీ పర్లేదు, ఆయన అధికారంలోకి వచ్చినా కానీ ఏమీ చేయడు అని అనుకుంటున్నారు. కొంతవరకు నిజమే. ఎందుకంటే 99లోనూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్కి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చాడు వాళ్ళ పార్టీ తరఫున 99లోనే. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రి నినాదం అంతే. ఆయన పనిచేసి చూపించాడు, రేపు ఇంకా పనిచేస్తాను, పనిచేసే ముఖ్యమంత్రి. అప్పుడు అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారు అనుకున్నారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అప్పటికే అధికార మార్పిడి జరిగింది రామారావు గారి నుంచి. ఆ అపనింద ఆయన మోస్తున్నాడు. హరికృష్ణ గారు వీళ్ళందరూ పార్టీ పెట్టారు, లక్ష్మీభారతి పక్క నుంచి ఆర్మని పెట్టి తెగ వాయించేస్తుంది. ఇవన్నీ చూసి చంద్రబాబు గారు దెబ్బతింటాడేమో అని అనుకున్నారు. ఈ పార్టీ వస్తుంది అనుకున్నారు, కాంగ్రెస్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుని ఆయన కూడా అలాగే పేలేసిపోయాడు. ఇప్పుడు వీళ్ళకన్నా ఆయన ఇప్పుడు ఈయన అరాచకం ఎక్కువైపోయి ఆయన మంచివాడు అంటున్నారు, కానీ అసలు ఆద్యుడు ఆయన 2004 తర్వాత దరిద్రాలు పట్టుకుని అంతకు ముందు నుంచి ఆయన మొదలెట్టాడు. అవును సార్, అవును. ఆయన అసలు అప్పుడు గెలవకపోతే నేను రాజకీయ సైన్యం చేస్తాను. మరి ఎందుకు మళ్ళీ పోటీ చేయడం? సిగ్గుంది వాళ్ళకి. మాట తిప్పడం మడం తిప్పడం వాళ్ళకి అలవాటు, వంశాచారం వాళ్ళకి. 99లో నేను గెలిచి ముఖ్యమంత్రి అవ్వకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. ఎందుకు చేయలేదు? మాట తప్పడం మడం తిప్పడం అనేటువంటి వాళ్ళకి అలా మాట తప్పకపోయినా మడం తిప్పకపోయినా తల 1000 మొక్కలు అయిపోద్ది అనేటువంటి శాపం ఉంది వాళ్ళకి. వాళ్ళు మాట చెప్తారు, వెంటనే మాట తప్పుతారు, అది వాళ్ళకి అలవాటు. అది అప్పుడు ఈ అధికారులు అందరూ కూడా ఆయన గెలిచేస్తాడేమో అనుకున్నప్పుడు చంద్రబాబుని చాలా మాట్లాడినాడు. గొట్టంగాడు, ఏమయ్యా గొట్టంగాడు అంటున్నావు వీళ్ళటి విలేకరు అడిగితే, సర్కస్లో మరి రింగ్లో మూలాధారం గొట్టమే కదా, ఇంకా అంతా ఆయన మీద ఆధారపడి ఉందని గొట్టంగాడు అన్నాను నేను పక్క నవ్వుకుంటూ చెప్పాడు. ఆ నవ్వులన్నీ ఫలితాల రోజున నరించిపోయి అనుకోండి. వీళ్ళందరూ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చిన అధికారులు, సిఎస్లో డీజీపీలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లో ఫ్లవర్ బొకేలు తీసుకుని ఇంటి ముందు క్యూ పెట్టేశారు. ఇటు ఎలక్షన్ అయిపోయి ఫలితాలకి మధ్యలో గ్యాప్లో ఇక ఈయన ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. అందరూ సంచలై రెడీ చేసుకుంటారు బాబు, గోను సంచలై ఖాళీ చేసి దోసుకుని వెళ్ళిపోతాం అంతానే. దొంగల బ్యాచ్ వస్తుంది అధికారంలోకి అని అనుకున్నారు. దొంగల ముఠా కదా వాళ్ళు అంతానే, దండుపాళెం బ్యాచ్. ఆ టైపు లైక్ మైండెడ్ వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఈ దొంగలు అండి వీళ్ళందరూ ఉన్నాయి, రాష్ట్రాన్ని దోసుకు తినేసారండి. వీళ్ళు అలా అనుకున్నప్పుడు ఫలితాలేమో బొమ్మ బొరిసైపోయింది. చంద్రబాబు గారు వచ్చాడు, గెలిచాడు. 2 మెజార్టీతో గెలిచారు. అప్పుడు ఈ అధికారులందరూ కూడా బిక్కుమంటే వెళ్ళారు చంద్రబాబు దగ్గరికి. ఆయన ఏమన్నాడంటే, రాజకీయాలు ఎన్నికల వరకే, మనం కలిసి పని చేయాల్సిన వాళ్ళం, కలిసి పని చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. స్టేట్స్మెన్, రాజనీతి చిన్నత, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, లెజెండరీ పొలిటీషియన్,
ఈ దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు. మన అందరం కూడా తెలుగువాడు ఐకాన్గా తెలుగువాడుగా మనం గర్వించదగ్గ వ్యక్తి. మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి రామారావు గారు ఆత్మ గౌరవాన్ని పెంచితే ఈయన ఆత్మవిశ్వాసాన్ని పెంచి రాష్ట్రాన్ని ముందు తీసుకున్న వ్యక్తి. అంత గొప్ప మనిషిని వీళ్ళు ఏం చేస్తారు, మెతక ఇనుము నానబెడతాడు ఇలాంటి పనికిమాలిన మాటలతో ఆయన కించపరుస్తారు. అది సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. అంటే ఇంత మంచితనం చేతకాంతనంగా కనిపిస్తుంది. బిఫోర్ దట్ ఆయన ఇలాంటివన్నీ వద్దనుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో నరరూప రాక్షసులు ఉన్నారు. వాళ్ళంత క్రూరులు ఈ ప్రపంచంలోనే లేరు. కాలకేయులు అమ్మ మొగుళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చుని అయ్యా నన్ను వదిలే అయ్యా, నన్ను విడిచిపెట్టండి అయ్యా, రాజీ చేసుకుంటాం అయ్యా అంటే కూడా ఇలా పట్టుకుని పిక్కొస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కూడా అది మాన్పించాడు. ఫ్యాక్షన్కి పగ్గాలేసాడు. ఎక్కడన్నా ఉన్నాయండి ఫ్యాక్షన్ హత్యలు? ఒక మునివెట్టి కోసేసిన తర్వాత ఇంక అక్కడితో ఆపేయాలని చెప్పాడు అందరికీ. వీళ్ళు వచ్చిన తర్వాత 2004 తర్వాత మళ్ళీ వీళ్ళు చేశారు. వాళ్ళు ఆపేసినా వీళ్ళు చేశారు. కానీ తిరిగి అధికారంలో వచ్చిన మళ్ళీ చేయలేదు. చూసుకుంటారు 2014లో ముఠాలని వర్గాలని కలిపాడు ఆయన. అది ఇవాళ మనకు ఆయన చేతకాంతనం కింద, మంచితనం కింద, అసమర్థత కింద, మెతకతనం కింద కనిపించవచ్చు. కానీ భవిష్యత్ తరాలకు అదొక పాఠం. నీకు ఒక అభివృద్ధి కావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. నిత్యం నరుక్కుని చత్తుండి బాంబు దాడులు చేసుకుంటే ఎవడన్నా వస్తాడని పెట్టుబడి పెడతానికి ఎన్నాళ్ళు ఇలా కొనాలి వెళ్ళిపోతారు. వెనకబడినట్టు ఎన్నాళ్ళు ఉండాలి. కొన్ని వర్గాలకి అధికారం అయ్యి వాళ్ళు మాత్రం హాయిగా బతికేస్తుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్థిక స్వావలంబన ఉండాలి కదా, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగాలి కదా, ఆర్థిక పరిపుష్టి రావాలి కదా, ఆర్థికంగా ఎదగాలి కదా, ఉపాధి దొరకాలి కదా వాళ్ళకి. ఇవన్నీ ఆలోచించాడు ఆయన. ఇవన్నీ ఆలోచించిన మనిషిని మనం ఇంట్లో కూర్చోబెట్టాం. ఎవరికి నష్టం? అంతే సింపుల్. ఆయనకే నష్టం అండి. ఇవాళ వీరేం చెప్పక్కర్లేదు, అలా చూసుకుంటారు. బొమ్మ ఎవరికి, ఆ బొమ్మ కావాలా బొరుసు కావాలా అండి. బొమ్మ ఎవరో బొరుసు ఎవరో అర్థమైపోయింది, ఎవరికి చెప్పక్కర్లేదు. అది పరిస్థితి. కాబట్టి రేపొద్దన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏం చేసినా, అప్పులు చేసినా, ఏం చేసినా దీన్ని చికిత్స చేయగలిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గాయపడింది, ఆంధ్రప్రదేశ్ గాయపడింది. ఆ గాయం నొప్పి సొలుపుతుంది. తక్షణం నివారణ, నొప్పి నివారణ ముందు కావాలి. ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్, ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వాలి అక్కడ. ఆ ఔషధం చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.